నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. కాశీబుగ్గ ఘటన మరొక ముందే మరో ఆలయంలో తొక్కిసలాట సంచలనం రేపింది. అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది. గిరి ప్రదక్షిణకు భారీగా భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు రత్నగిరికి గిరి ప్రదక్షిణ చేపట్టారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆలయ ఈవో సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, అన్నవరంలో గిరి ప్రదక్షిణ అనంతరం ఆలయంలో స్వల్ప తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. భక్తులను అదుపు చేయలేకపోయారు అధికారులు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఇక భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు అంటూ కూడా ఈ మీద భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. సేవ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ దీన్ని రత్నగిరి అని పిలుస్తారు. శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి సమేత పరమేశ్వరుడు ఏకపీఠంపై కొలువు తీరారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 2 గిరి ప్రదక్షిణలు ఏర్పాటు చేశారు. మొదటి గిరి ప్రదక్షిణ ఉదయం 8:30కి జరిగింది. రెండోది మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. గిరి ప్రదక్షిణ కాకుండా రాత్రి జ్వాలాధారణ ఉంటుంది. ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి భక్తులు వేలాదిగా తరలి వచ్చి రూములు ఫుల్ అయిపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో పడుకోవడం జరిగింది. అయితే తొక్కిసలాట కాదు కానీ తోసుకునే సందర్భాల్లో జరిగినాయి. ఎందుకంటే వేలాది మంది ఒక పక్క గిరి ప్రదర్శనలో వెళ్లారు. పోలీసులంతా కూడా గిరి ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదర్శనలో కూడా సరైన కాలిబాట ఏర్పాటు చేయకపోవడం, రాళ్లు గుచ్చుకోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక కొండ మీద పరిస్థితి చూస్తే వేల సంఖ్యలో భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ లైన్లో నుంచిన సంఘటన కనబడింది. కాశీబుగ్గ సంఘటనలో వెంకటేశ్వర ఆలయంలో కేవలం 15,000 మంది వస్తేనే తొక్కిసలాట జరిగి 10 మంది అక్కడ చనిపోవడం జరిగింది. అంతకు మించి అంటే దాదాపు 50,000 నుంచి 60,000 మంది స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అన్నవరం కొండపై ఈ ఏదైతే తోసుకున్నారో ఆ సంఘటనకి ప్రధాన కారణం ఈవో అని చెప్పొచ్చు. ఎందుకంటే రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావుని ఇక్కడ ఈవో కింద నియమించారు. అప్పటి నుంచి కూడా ఈవోకి సిబ్బందికి మధ్య సమన్వయ లోపం ఉంది. ఆయన వేధిస్తున్నాడని చెప్పి 2 ఉద్యోగులు ఆత్మహత్యయత్నం చేసి పురుగుల మందు తాగారు. మరికొంతమంది సెలవుపై వెళ్లిపోయారు. సామూహిక సెలవులు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ కమిషనర్ ఆయనపై విచారణ కూడా ఆదేశించారు. విచారణ పూర్తయింది, ఇంకా చర్యలు తీసుకోలేదని సిబ్బంది మరోసారి సెలవులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే గిరి ప్రదక్షిణ స్వామివారి దర్శనం జ్వాలాధారణ ఉందో ఈ నేపథ్యంలో సిబ్బంది కావాలని ఆయనకి సహకరించలేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒకరినొకరు తోసుకుంటూ క్యూ లైన్ లో వెళ్ళిపోవడం జరిగింది. ఒక దశలో అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. పోలీస్ యంత్రాంగం పూర్తిగా కింద గిరి ప్రదక్షిణ దృష్టి పెట్టింది. అన్నవరంలో ప్రత్యేక సెక్యూరిటీ ఉంది, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దర్శనం కాక అవస్థలు పడ్డారు. ముఖ్యంగా దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో నుంచి తోసుకోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం జరిగింది. దీన్ని తొక్కిసలాట కంటే కూడా తోసుకున్నారు అనే అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అదే స్థాయిలో భక్తులు ఉన్నారు. 2వ గిరి ప్రదర్శన కూడా ప్రారంభమైంది. ఎలాంటి ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటికే దేవాదాయ శాఖ రాజమండ్రి జాయింట్ కమిషనర్ శ్రీనాథరావు, అదేవిధంగా వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు, తలుపులమ్మల లోవ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు, కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబును కూడా ప్రత్యేక అధికారులుగా నియమించారు. వారు కూడా పలు దఫాలు సమావేశాలు పెట్టి ఈవోకి ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. సిబ్బందికి మీకు మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ముందు సమన్వయంతో పనిచేయాలి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ఏదైతే జ్వాలాధారణ జరుగుతుందో కార్తీక పౌర్ణమి శని ఆదివారంలో భక్తులు చిన్న తప్పిదం చాలా మంది ప్రాణాలను బలి తీసుకునేటటువంటి ప్రమాదం ఉంది. తరచుగా జరుగుతున్నటువంటి ఘటనలు చూసాం. ఏంటి ఈ అధికారులకు ఈవోకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ తో ఈ రకంగా అధికారులు మొత్తం ఏ పనులు చేయకుండా అన్నిటికీ కూడా దూరంగా ఉండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? అధికారుల తీరు పట్ల భక్తులు ఏమంటున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే అది మానవ లోపం కింద చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆయన వీర్ల సుబ్బారావు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఆయన జాయింట్ కలెక్టర్ జాయింట్ కమిషనర్ హోదాలో ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయనకి సిబ్బందికి మధ్య ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవో మమ్మల్ని తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, అందుకే మేము పని చేయలేకపోతున్నాం, సెలవు పెట్టేస్తాను కూడా సిబ్బంది చెప్పడం జరిగింది. అదే సమన్వయ లోపం ఇవాళ కనిపించింది. ఒక జాయింట్ కమిషనర్, 3 డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక అధికారులుగా నియమితులైన సందర్భంలో కూడా సిబ్బంది పట్టించుకోలేదు అంటే ఈవోను ఏ స్థాయిలో ఈవో వారిని వేధిస్తున్నాడో అర్థమవుతుంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. ఒకే
లైన్ లో వెళ్లి ఏర్పాటు చేయాలి, కానీ 5 లైన్లు ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయలేదు. 5 వరుసల్లో జనం నిలబడ్డారు. చిన్నపిల్లల్ని తోసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్వామివారి దర్శనం కూడా మాకు చేయించలేకపోతున్నారు. మేము ఇచ్చిన ఏదైతే హుండీలో కానుకలు ఇస్తున్నామో, స్వామివారికి విరాళాలు ఇస్తున్నామో, ఈ డబ్బులతో కోట్లు సంపాదిస్తున్న ఆలయం భక్తుల సౌకర్యాల పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పైగా అన్నదానం దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడింది. భక్తులు తోసుకునే పరిస్థితి కనబడింది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి 5 వరుసల్లో పక్క పక్కన నిలబెట్టారంటే ఖచ్చితంగా ఇక్కడ తొక్కిసలాట జరుగుతుందని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15,000 మంది వచ్చిన కాశీబొగ్గలోనే ఏర్పాట్లు చేయలేదు. ఇది ప్రైవేట్ ఆలయం అని ప్రభుత్వం సర్ది చెప్పుకుంది, కానీ ఇది ప్రభుత్వ ఆలయం, ప్రత్యేక సెక్యూరిటీ ఉంది. పైగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ నిన్నటి రోజున అన్నవరం వెళ్లి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు పరిశీలించారు. ఖచ్చితంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అవసరమైన యంత్రాంగాన్ని మేము ఇస్తామని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కమిషనర్ త్రినాథరావు కూడా వారికి ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ రోజు ఈవో సిబ్బంది వైఫల్యం చాలా స్పష్టంగా కనపడింది. ఒకరినొకరు తోసుకుంటూ దర్శనంకి వెళ్తున్నారు. ఇలా తోసుకుంటూ వెళ్లడం వల్ల మాకు దర్శనం కూడా కాలేదు. కార్తీక పౌర్ణమి రోజు శివుడు, విష్ణుమూర్తి అంటే కార్తీక దామోదరుని దర్శించుకుంటే పుణ్యఫలం చెప్తారు. అందుకోసం ఈ ఆలయం వస్తే స్వామి దర్శనం చేసుకోకుండా గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి తోసుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి అని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్వామివారి ప్రసాదం కూడా వారికి దొరకని పరిస్థితి. అన్నదానంలో సాధారణంగా భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు అన్నదాన హాల్లో తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది కూర్చునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి బఫే సిస్టమ్ లో భోజనాలు పెట్టడం దేవాదాయ శాఖలో సాంప్రదాయం. పిఠాపురంలో అదే అలవాటు చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ముఖ్యంగా ఏదైతే భక్తులు వేల సంఖ్యలో గిరి ప్రదక్షిణకు వచ్చారో వారి పట్ల కూడా పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించారు. ఈవోపై చర్యలు తీసుకోవాలి. కార్తీక మాసంలో ఈవో పనిచేయలేడు కాబట్టి ఆయన మార్చాలని కూడా డిపార్ట్మెంట్ అధికారులు సూచించారు. అన్నవరం దేవస్థానంలో పనిచేసిన దాదాపు 800 మంది పైగా అధికారులు, సిబ్బంది కూడా సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి సిబ్బంది ఆరోపిస్తున్నారు. భక్తులు మాత్రం ఈవో సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు తోసుకునే పరిస్థితి వచ్చింది, క్యూ లైన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు? పైగా పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం మాట్లాడినప్పుడు గత ఏడాది ఎంతమంది భక్తులు వచ్చారో అందుకంటే 20% నుంచి 30% అదనంగా వస్తారని ఏర్పాట్లు చేయమన్నారు. ఆ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయకుండా గాలి కొద్దులు ఎండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.